కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. తాము ఫలానా హీరోతో హీరోయిన్తో ప్రేమలో ఉన్నామని ఏ సెలబ్రిటీ చెప్పరు. కానీ ఏ రెస్టారెంటో లేక ఫారెన్ ట్రిప్సో ఏదైనా పార్టీనో వీరి ప్రేమ కహానీలను బయటపెట్టేస్తూ ఉంటాయి. ఇప్పటికే విజయ్ రష్మిక మధ్య సంథింగ్ నడుస్తుంది అన్నది ఓపెన్ సీక్రెట్. కానీ ఈ పేర్ ఎప్పుడూ ఓపెన్ కాలేదు. ఫారెన్ ట్రిప్ వీళ్ళ రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్లు అయింది. ఇప్పుడు ఈ లిస్ట్లోకి చేరిన మరో 2 స్టార్ కపుల్ ఎవరు చూద్దామా? టాలీవుడ్ స్టార్స్ కొందరు తమ లవ్ ట్రాక్స్ బయట పెట్టేస్తున్నారా అంటే అవుననే వినిపిస్తున్నాయి. కాదు కనిపిస్తున్నాయి. రాజ్ నిడ్మోరుతో సమంత రిలేషన్ లో ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పుడూ ఖండించడం లేదు శామ్. అలాగే అతడితో ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ మరింత హింట్ ఇస్తోంది బ్యూటీ. ఇక విజయ్ రష్మిక సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమలో ఉన్నామని చెప్పరు, కానీ ఓపెన్ మెసేజెస్, ఇద్దరూ కలిసి రెస్టారెంట్స్, ఫారెన్ ఈవెంట్స్, ట్రిప్స్ తో సందడి చేస్తూ నెటిజన్లకు ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చేస్తూ ఉంటారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన రామ్ పోతినేని రీసెంట్ సెన్సేషనల్ భాగ్యశ్రీ బోర్సేతో లవ్ లో పడ్డారని టాక్. ఇద్దరూ కలిసి సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారు అని లేటెస్ట్ బజ్. ఆమె రాకతో ఆయనలోని లిరిసిస్ట్, సింగింగ్ టాలెంట్స్ బయటకొచ్చేస్తున్నాయట. ఇక వైష్ణవ్ తేజ్, రీతు వర్మ ట్రాక్ ఎప్పటి నుండో నడుస్తోందని తెలుస్తోంది. వైష్ణవ్ కాదంటున్నప్పటికీ మేం నమ్మడం లేదోరా అంటున్నారు ఆడియన్స్. టాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ మధ్య సంథింగ్ నడుస్తోందన్న వార్త వినిపిస్తోంది. గతంలోనూ వీరి పేర్లు వినిపించినప్పటికీ మరోసారి ట్రెండ్ అయ్యేలా చేశారు ఈ జంట. వాళ్లే ఇచ్చట వాహనాలు నిలపరాదు పేర్ సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో నటించినప్పటి నుండి ఈ రూమర్స్ రాగా మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో కనిపించేసరికి మళ్ళీ ఈ గాసిప్స్ కి ఊపిరి పోసినట్లయింది. మరిప్పుడు మీనమ్మ ఏం కథ చెప్పి ఎండ్ కార్డు వేస్తుందో చూడాలి.